ఏ రకమైన జర్నలిజంకి నాంది పలుకుతున్నావు? నువ్వు కూడా ఆంధ్ర వాడివే కదా, గన్నవరంలో చదువుకున్నాడివే కదా, మీ మదరు, మీ ఫాదర్, మీ వైఫ్ అందరూ ఆంధ్ర వాళ్ళే కదా, పుట్టిన పిల్లల రూట్స్ ఎక్కడే? ఆంధ్రావి కావా? వేశ్యలకు రాజధాని అంటే సొంతని పుట్టుకొని అవమానించుకుంటున్నావు కూర్చున్న అదే పోడియంలో. నువ్వెక్కడ మగాడివి, నువ్వెక్కడ జర్నలిస్ట్వి, నువ్వెక్కడ మనిషివి? ఈరోజు నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు అరే రే ఇతనికి ఇలా జరిగిందని ఒక్క స్పందన మనం ఒక్కళ్ళని మనం మహిళని బయటకు వచ్చి సాక్షి ఛానల్లో కూర్చుని ఏది పడితే అది నడపొచ్చు, ఏది పడితే అది రబస్ చేయొచ్చు అన్న విషయం మీద అందరికీ తెలిసిందే. కానీ కూర్చుని వేశ్యలకు రాజధాని, దేవతలకు రాజధాని కాదు వేశ్యలకు రాజధాని అంటే సిగ్గు లేకుండా నోరు మూసుకు కూర్చున్న నువ్వు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చావు. గుర్తుపెట్టుకో, పెట్టుకుంది అమరావతి రైతులతోనూ మహిళలతోనూ కాదు, ఆంధ్రప్రదేశ్ మహిళా శక్తితో. ఈరోజు నువ్వు బయటకు రాగలుగుతావా? నీపైన నాన్ బెయిలబుల్ కేసెస్ రిజిస్టర్ అయినాయి, పోలీసులు నిన్ను ఎక్కడెక్కడ కేసులు రిజిస్టర్ అయినాయి అక్కడ డైరెక్ట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఉన్నాయి. నువ్వు తిరుగుతూ ఉంటావు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మహిళలందరి విలువ తెలుసుకుంటూ కూర్చుంటావు. నువ్వు పత్రికా విలువల గురించి మాట్లాడతావా? జర్నలిజం గురించి మాట్లాడతావా? ఐఎమ్ నాట్ అ జర్నలిస్ట్, కానీ ఒక కామన్ పర్సన్ కింద నీ వ్యూస్ చూసి, నీ ఒపీనియన్ చూసి, నీ దిగజారుడు మైండ్ సెట్ చూసి ఏదైతే నువ్వు ఆ కృష్ణంరాజు అనే ఒక అనలిస్ట్ వాట్ ఎవర్ హీస్ అతన్ని ట్రోల్ అవ్వకూడదు, అతను ట్రాక్ అవ్వకూడదు, అతను మోకరి అవ్వకూడదు అని కాపాడినంత మహిళ పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, మీ అమ్మ పట్ల నువ్వు ఉండుంటే కనుక ఈ దుర్గతి పాలు నీకు వచ్చుండేది కాదు. ఆ డిస్కషన్ అయిన వెంటనే నువ్వు సారీ ఎందుకు చెప్పలేదు కొమ్మినేని?